యుద్ధంలోనైనా కోర్టులోనైనా గెలిచిన వాడి ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడినోడు అక్కడే ఏడుస్తాడు అన్నటువంటి సామెత ఉంది. దానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు ఇజ్రాయెల్లో జరుగుతున్న పరిణామాలు. ఇజ్రాయెల్ ఇప్పటిదాకా ప్రత్యక్ష యుద్ధం ఇరాన్తో చేయలేదు. ఇప్పటిదాకా తను యుద్ధం చేస్తున్నది పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్తో, లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లాతో, అలాగే యెమెన్లో ఉన్నటువంటి హౌతీలతో. సిరియా నుండి కానీ ఇరాక్ నుండి కానీ దాడులు చేస్తున్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జెహాదిస్ట్ ఫోర్సులతో. కానీ ఈ యుద్ధానికి ఇప్పటిదాకా దానికి అయినటువంటి ఖర్చు, ఈ 10 నెలల కాలంలో అయిన ఖర్చు $67.3 బిలియన్ సొమ్ము ఖర్చు అయిందట. $67.3 బిలియన్, అంటే ఒక చిన్న దేశపు 3 ఏళ్ల బడ్జెట్ అనుకోవచ్చు. అట్లాంటి స్టేజీలో ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో యుద్ధం పతాక స్థాయికి చేరితే ఏమవుతుంది, ఇక కేవలం రాబోయేటటువంటి రోజుల్లో జరిగే పరిస్థితిని బట్టి తేలుతుంది. ప్రపంచ దేశాల మీదనే ఆధారపడక తప్పని పరిస్థితి అనేది తేలాల్సి ఉంది.